దక్షిణ భారతదేశంలో భారతీయ జెండా పార్టీ రెపరెపలాడించాలని బీజేపీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పుకు శ్రీకారం చుట్టింది. ఈ రోజు జిల్లా కొత్త అధ్యక్షులకు ప్రకటించింది. విశాఖ జిల్లా బీజేపీ కొత్త అధ్యక్షుడిగా పరశురామరాజుని ఎంపిక చేశారు. అధ్యక్ష రేసులో చాలా మంది పేర్లు వినిపించినప్పటికీ పార్టీకి విధేయుడైన నేతగా ప్రస్తుతం బీజేపీ స్టేట్ బిల్డింగ్ కమిటీ మెంబర్గా ఉన్న అరకు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ పరశురామరాజు వైపే అధిష్టానం మొగ్గు చూపింది. రానున్న కాలంలో మరింత పార్టీని పటిష్టం చేసే దిశలో పనిచేస్తానంటున్న విశాఖ జిల్లా నూతన అధ్యక్షుడు పరశురాం రాజుతో మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. విశాఖ జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా పరశురాం రాజుని పార్టీ అధిష్టానం అయితే ఎన్నిక చేసింది. ప్రస్తుతం పరశురాం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే నూతన జిల్లా అధ్యక్షుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు, సో పార్టీ బలోపేతానికి సంబంధించి విశాఖ నగర్ సంబంధించి ఏ విధంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక ఉండబోతుంది? సో ఏదైనా అభివృద్ధి చేయాలంటే అక్కడ ఉన్న సమస్యలు మనకు తెలియాలి అంటే మనకి కార్యకర్తలు పెరగాలి. సో ఇవాళ ప్రతి వార్డులోనూ ప్రతి బూత్లోనూ బీజేపీ కార్యకర్తలు ఉండటం జరిగింది. వాళ్ళ ద్వారా కార్యకర్తల ద్వారా మేము సమస్యలు తెలుసుకుని అది అధికారుల దృష్టి తీసుకెళ్ళి వాళ్ళతోటి డెవలప్మెంట్ చేయించే భాగంగా మేమంతా కృషి చేస్తాం. అంటే సౌత్ ఇండియాలో బీజేపీ జెండా ఎగరవేయాలని అధిష్టానం నిర్ణయించుకుని దానిలో భాగంగా రథ నాయకులను అయితే మార్చిన పరిస్థితి. విశాఖ సంబంధించి ఎందరో మంది ఈ పోటీ పడిన ఈ పదవికి మిమ్మల్ని ఎన్నుకుంది. సో దీని నుంచి అభివృద్ధికి లేకపోతే పురోగతికి ఏమైనా సాయం పడుతుంది? 10 సంవత్సరాల నుంచి నిబద్ధతగా పార్టీకి కృషి పనిచేస్తున్నాను. అలాగే జిల్లా ఇన్ఛార్జిగా కూడా అరకు పార్లమెంట్ అనుకోండి, వెస్ట్ గోదావరి జిల్లా అన్ని జిల్లాల్లో కూడా పనిచేసిన దాంట్లో నెంబర్ 1 స్థానంలో ఉంచాం. అలాగే అనకాపల్లి కూడా ఇప్పుడు స్టేట్లో 2nd ప్లేస్లో ఉంచాం. అన్ని దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నాన్ని కూడా ఇంకా చెయ్యాలని, ఎందుకంటే ఆర్థిక రాజధాని విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రానికి. సో దానికి సమర్థమైన నాయకుడు ఉంచాలని ఉద్దేశంతో నాకు బాధ్యత ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి మోడీ పర్యటన విశాఖలో సక్సెస్ అయింది. అయితే 2 లక్షల కోట్ల నిధులు కేటాయించినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులు దాన్ని విమర్శిస్తున్నట్టు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అంశాన్ని మాట్లాడాలని చెప్పేసి వాళ్ళు విమర్శలు చేస్తారు. మీరు ఏం చెప్తారు? విమర్శలు చేసేవాళ్ళు ఎప్పుడు విమర్శలు చేస్తారు, పాజిటివ్ దృష్టిలో ఉండాలి. రాత్రి ఏది చేయలేరు కాబట్టి ముందు దాన్ని ఐసీలో ఉన్న స్టీల్ ప్లాంట్ని బయటికి తీసుకునే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని అన్ని పాజిటివ్ దృష్టిలో తీసుకోవాలి తప్ప ప్రతిదీ విమర్శించేవాళ్ళు ప్రతిపక్షాలు వాళ్ళకి వేరే పని ఉండదు, అదే పనిలో ఉంటారు కాబట్టి వాళ్ళు విమర్శిస్తున్నారు. రైట్, చూస్తున్నాం కదా, ఏదైతే నగర బీజేపీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాం. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ అంశంలో కూడా కేంద్రం పూర్తిగా అభివృద్ధి చేసే దిశలో 2 లక్షల కోట్లు కూడా ఇప్పుడు కేటాయించింది. కార్మికులు కూడా దీని అంశం పరిజ్ఞానం తీసుకోవాలి మనతో పాటు పరశురాం చెప్తున్నారు. కెమెరా పర్సన్ గణేష్ దుర్గా ప్రసాద్, మెగా నైన్ టీవీ, విశాఖ నుండి.